నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఇవి రాజకీయాలు, ఇలాగే అబద్ధాలు రాస్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుతో అంటున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. ఎలా అంటావయ్యా నువ్వు అలాగా? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు రాస్తాము అని చెప్పేసి నీ చెవిలో ఏమన్నా చెప్పాడా అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. కానీ నా దగ్గర అందుకు ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రిక సాక్షిలో రాయించిన అబద్ధాలు, వండి వార్చిన అబద్ధపు కథనాల గురించి గతంలోనూ కొన్ని ఆధారాలున్నాయి. ఇప్పుడు కూడా కొన్ని సాక్ష్యాలు, అంటే సజీవమైన సాక్ష్యాలని చెప్పాలేమో, సో అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. సో అందుకని నేను చేయబోతున్న వీడియోకి ఆ టైటిల్ పెట్టాను. ఇక ఒకసారి ప్రస్తుత విషయాల్లోకి, ప్రస్తుతం సాక్షిలో ఎటువంటి అబద్ధాలు రాశారు అని చెప్పేసి వివరాల్లోకి వెళ్లే ముందు మనం ఒక్కసారి మననం చేసుకుందాం. గతంలో చంద్రబాబు గురించి ఎటువంటి అబద్ధాలు రాశారు సాక్షిలో, అలాగే లోకేష్ గురించి ఎటువంటి అబద్ధాల కథనాలు వండి వార్చారు అనేది కూడా ఒక్కసారి మననం చేసుకుందాం. అంటే మీకు గుర్తుండే ఉంటుంది, 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, ఎవరు చేయించారు అనే వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియకముందే వివేకానంద రెడ్డి చనిపోయిన నెక్స్ట్ డే అనుకుంటా, టు ద నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టి, నెత్తురోడుతున్న కత్తిని చంద్రబాబు చేతిలో పెట్టి, నారాసుర రక్త చరిత్ర, వివేకానంద రెడ్డిని హత్య చేయించింది చంద్రబాబు అన్నట్టుగా ఒక కథనాన్ని మొత్తం వండి వార్చారు. ఆ కత్తి చంద్రబాబు చేతిలో పెట్టడం చూస్తే కనుక నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ కత్తి తీసుకొని చంద్రబాబు నిజంగా వివేకానంద రెడ్డిని నరికినప్పుడు సాక్షి రిపోర్టర్ చూసి అలా తన కెమెరాతోటి క్లిక్ అనిపించాడా, అందుకే ఆ ఫోటో తీసుకొచ్చి సాక్షిలో వేసుకున్నారా అని చెప్పేసి నాకు ఆశ్చర్యం కలిగింది. తీరా చూస్తే ఆ హత్యకి చంద్రబాబుకి అసలు సంబంధమే లేదు. ఆ హత్యకి తెలుగుదేశం పార్టీకి అసలు సంబంధమే లేదు. ఆ హత్య మొత్తం కూడా వైఎస్ ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ ఫ్యామిలీ వాళ్లే ఇలా చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్కే గొడవలు ఉన్నాయి, వాళ్లే ఇలా చేయించారు అని చెప్పేసి ఆరోపిస్తూ వాళ్ళకి శిక్ష పడాలి అని ఎక్కని కోర్టు మెట్లు లేవు, దిగని కోర్టు మెట్లు లేవు. ఇప్పుడు వైఎస్ సునీత మీద కూడా కొన్ని అబద్ధాల కథనాలు రాస్తున్నారు, అది వేరే విషయం. దాన్ని అంటే ఆ హత్య కేసును పక్కన పెడితే ఇక లోకేష్ విషయానికి వద్దాం. లోకేష్ అప్పట్లో 2014 నుంచి 19 మధ్య ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనిచేసినప్పుడు విశాఖకి ఐటీ కంపెనీలను తీసుకురావాలని చెప్పేసి లోకేష్ చాలా కృషి చేశారు. ఆ క్రమంలోనే కొన్ని కంపెనీలు ఒప్పించి విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేసే విధంగా, పెట్టుబడులు తీసుకొచ్చి ఏర్పాటు చేసే విధంగా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో విశాఖకి, అమరావతికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో లోకేష్ అక్కడికి వస్తున్నాడు కాబట్టి అక్కడ లోకేష్ ఫుడ్డు, ఇలాగా అకామిడేషను అవన్నీ కూడా అధికారులు చూశారు కాబట్టి సాక్షి అప్పట్లో ఒక కథనం రాయించింది, చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి. లోకేష్ చిరుతిళ్ళకి లక్షలు కోట్లు ఖర్చయ్యాయి అన్నట్టుగా రాయించింది. ఓకే, ఖర్చయ్యాయి, లోకేష్ తన చిరుతిళ్ళకి చాలా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టాడు అని సాక్షిలో రాశారు, ఒక పెద్ద కథనం వండి వార్చారు. కాబట్టి మరి ఆధారాలు చూపించాల్సిన అవసరం వాళ్ళకుంది, చెప్పి తీరాలి కూడా. మనం ఒక ఆరోపణ చేశామంటే దానికి ఆధారాలు అన్నీ కూడా కావాలి, డేటాతోటి విత్ డేటా మనం ఉండాలి. కానీ సాక్షి అలాంటి డేటాలు ఏం లేకుండా రాసింది. పోనీలే, పాపం ప్రభుత్వంలో లేరు కదా, 2014 నుంచి 19 వరకు సరే రాశారు, వాళ్ళకి అనుమానం ఉంది, రాశారనుకోవచ్చు. కానీ 2019లో అధికారంలోకి వచ్చింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకని లోకేష్ చిరుతిండ్ల గురించి రాసిన వాటి మీద ఆధారాలతోటి బయట పెట్టలేకపోయారు? అంటే అవి కేవలం ఆరోపణలు, అసత్య ప్రచారాలు, అబద్ధపు కథనాలు అన్న విషయం తేటతెల్లమైపోయింది ప్రజలకి. సో ఇలాగా అటు చంద్రబాబుని, ఇటు లోకేష్ని దారుణంగా అవమానిస్తూ విష ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా. కేవలం చంద్రబాబు, లోకేష్ మాత్రమే కాదు, ఇతర నాయకుల మీద కూడా సాక్షి పత్రికని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా విషం కక్కే ప్రయత్నమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఇంకా సాక్షిలో అటువంటి అబద్ధపు కథనాలే రాయటం మాత్రం ఆపలేదు. తాజాగా న్యూ ఇయర్ రోజున, అంటే జనవరి 1వ తారీఖున నిన్న కూడా కొన్ని అబద్ధపు కథనాల్ని వండి వార్చింది సాక్షి. వాటిల్లో ప్రధానమైన విషయం ఏంటంటే ఇదిగోండి, ప్రభుత్వం దారుణంగా విఫలం, సంక్షేమ హాస్టళ్లలో వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన, 45 మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదు. నిజంగా ఇది చూస్తే గనక
ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ చూస్తే గనక ఎవరైనా ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కలిసి కూటమిగా ఏర్పడి 2024లో అధికారంలోకి వచ్చాయి కదా. ఈ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 2024 నుంచి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు 45 మంది చనిపోయారని ఎవరైనా అనుకుంటారు. ఇది చూసినప్పుడు నేను కూడా అంతే అనుకున్నా. ఏంటిది, నిజంగా 45 మంది ఈ 18 నెలల్లో 19 నెలల్లో చనిపోయారా? దగ్గరగా 2 ఏళ్లలోనే ఇంతమంది చనిపోయారా సంక్షేమ హాస్టళ్లలో? అదేంటి, మనకి రోజు డైలీ పేపర్ చూస్తుంటామే, ఇలా ఎప్పుడు నాకు కనిపించలేదే, ఇవాళ చనిపోయారు నిన్న చనిపోయారు, ఇట్లాగా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా. 45 మంది అంటే ఈ 18 నెలల్లో మామూలు విషయం కాదు, అది సంచలనం. వరుసగా ఇంతమంది చనిపోతున్నారు అని అంటే సో మరి ఎక్కడా మనకు కనిపించలేదు, ఏం జరిగిందా అని అనుకుంటే నేను వేరే పేపర్లు కూడా తిరగేయడం మొదలుపెట్టాను. దాంట్లో ఒకటి ఆంధ్రజ్యోతి, ఈనాడు, రెండవది ఈనాడు. ఇదిగోండి, ఇది ఆంధ్రజ్యోతి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలలో ఉంటున్న బాలబాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి నుంచి పాయింట్ గుర్తుపెట్టుకుంది. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మరణాలు సంభవించాయని, ఇదేమి చిన్న విషయం, చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది హైకోర్టు. వసతి గృహాలలో ఉంటున్న బాలబాలికలను సంరక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పింది. హాస్టళ్లలో ఉంటున్న పిల్లల జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్లతో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు, వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు 2016 నుంచి ఇప్పటివరకు అని చెప్పేసి కోర్టు నొక్కి వక్కాణించింది. సో ఇక్కడ సాక్షి ఏం చేసిందంటే అశ్వత్థామ హతః కుంజరహ అని చిన్నగా రాసినట్టుగా, అసలు అంటే మామూలుగా అయితే ధర్మరాజు కుంజరహ అని చిన్నగా అన్నాడంట ఆయనకి వినిపించకుండా, ద్రోణాచార్యుడికి. సో ఇక్కడ మాత్రం అసలు ఆ కుంజరహ లేనే లేదు, అశ్వత్థామ హతః అని చెప్పేశారు ఏకంగా, కుంజరహ లేదు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది కేవలం ఆంధ్రజ్యోతి అంటే కాస్త కూటమి సర్కారుకి బాగా మంచి స్నేహం ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కదా, ఎప్పుడు పచ్చ మీడియా అని చెప్పేసి వాళ్ళ మీద ఒక ముద్ర వేసేసింది కదా. సో ఈనాడు చూద్దామని చెప్పేసి ఈనాడు చూస్తే ఈనాడులో కూడా అదే ఉంది. తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు, వైద్య శిబిరాలు ఏర్పాటు, పరిహారం చెల్లింపులపై వివరాలు ఇవ్వండి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఇది సంక్షేమ హాస్టళ్లలో బాలల మృతి ఆందోళనకరం అని చెప్పేసి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. దీంట్లో కూడా మనం చూస్తే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఉంటున్న బాలబాలికల అనారోగ్య కారణాలతో మృతి చెందడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. 2016 నుంచి నేటి వరకు 45 మరణాలు సంభవించడం ఆందోళనకు గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈనాడులో కూడా అదే రాశారు. ఇంకా మనం వేరే ఏ పత్రిక తీసుకున్నా అంతే ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని మనం వక్రీకరించి రాయకూడదు. మన ఇష్టానుసారంగా మనం రాజకీయాలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి వక్రీకరించి రాసుకుంటే అది చాలా దూరం వెళుతుందన్నమాట. సో ఇప్పుడు దీని మీద కేసు వేసే అవకాశం కూడా వేరే ఎవరికైనా ఉండొచ్చు, ప్రైవేట్ కేసులు ఎవరైనా వేయొచ్చు. ఎందుకని బద్నాం చేస్తూ ఇలాగా రాశారు అని చెప్పేసి. అయితే ఇదొక్కటే కాదు, ఇంకా మరొక చిత్రమైన అంశం కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఒకప్పుడు కుయ్ అంటూ పరుగులు తీసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన 108 అంబులెన్స్ సేవలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాల ఆలస్యంగా రావడంతో క్షతగాత్రుడు నరకయాతన అనుభవించి చనిపోయిన దుర్ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. అంటే అంబులెన్సులు, ఇది చూస్తే ఎవరైనా సరే అంబులెన్సులు కూటమి సర్కారు హయాంలో అస్సలు పని చేయటం లేదా, అలా పడేసి కూర్చున్నారా అంబులెన్సుల్ని, కూటమి సర్కారు అంబులెన్సులను అసలు వాడటం లేదా, అంబులెన్సులు కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వటం లేదా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. కానీ యథార్థాల్లోకి వెళితే వివరాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేషెంట్ ప్రీ హాస్పిటల్ కేర్ రికార్డ్. ఇది 108 ఎమర్జెన్సీకి సంబంధించింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక అంబులెన్స్కి ఏ టైంలో కాల్ వచ్చింది, ఏ టైంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఏ టైంకి అంబులెన్స్ అక్కడికి చేరుకుంది, ఇలాంటివన్నీ కూడా మనకి వివరాలు ఉంటాయి. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగింది 7 గంటల 30 నిమిషాలకి NH16 మీద, నేషనల్ హైవే 16 మీద. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత కాల్ వచ్చింది, 108కి కాల్ వచ్చింది 8 గంటల 8 నిమిషాలకి. వాళ్ళు రెస్పాండ్ అయింది 8 గంటల 9 నిమిషాలకి. అంబులెన్స్ ఉన్న ప్లేస్కి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి కేవలం 2 కిలోమీటర్ల దూరమే ఉంది.
సో 8:14 వాళ్ళు అక్కడికి వచ్చేసారు. అంబులెన్స్ అక్కడికి వచ్చింది. అంబులెన్స్లో ఉన్న వాళ్ళు పరీక్షించగా అప్పటికే 8:15 వాళ్ళు పరీక్షించారు ఆ పేషెంట్ని, ఆ క్షతగాత్రుణ్ణి పరీక్షిస్తే చనిపోయినట్టుగా నిర్ధారణ అయింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆసుపత్రికి తీసుకువెళ్లారు 8:24. సో అక్కడ కూడా చెక్ చేసి ఇంకొకసారి చనిపోయినట్టుగానే ధృవీకరించి ఆ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించారు. అతడు ఒక సెక్యూరిటీ గార్డ్. 7:30 టైంలో యాక్సిడెంట్కి గురయ్యాడు. NH-16 మీద వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. సో దీన్నంతా కూడా తమకి అనుకూలంగా మార్చుకుని ఒక కథనాన్ని వండి మార్చారు. చంద్రబాబు హయాంలో అసలు అంబులెన్స్లే పనిచేయడం లేదు అని చెప్పేసి. యథార్థానికి నిజమేంటో తెలుసా? ఇదిగోండి, ఇది రణస్థలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం అంశంలో 108 అంబులెన్స్ సేవల విషయంలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అంబులెన్స్ రాకలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని చెప్పేసి సాంకేతిక కారణాల వల్ల సమాచారం చేరడంలోనే జాప్యం జరిగిందని ఆమె వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కాల్ చేసినప్పుడు సెల్ టవర్ల సాంకేతిక సమస్యల వల్ల ఆ కాల్ ఆంధ్రప్రదేశ్ సర్వీసు సెంటర్కు కాకుండా తెలంగాణ 108 సర్వీసు సెంటర్కు వెళ్ళింది. అంటే ఒక చిన్న లోపం వల్ల, సాంకేతిక లోపం, టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏపీ కాల్ సెంటర్కి రావాల్సింది తెలంగాణ 108 కాల్ సెంటర్కి వెళ్ళింది. దాన్ని ఏం చేసింది సాక్షి? మొత్తం అంతా అసలు ఆంధ్రప్రదేశ్లో 108 సేవలు ఏవి కూడా సరిగా పనిచేయటం లేదు. అంబులెన్స్ని 108 అంబులెన్స్ని అసలు ప్రభుత్వం సరిగా మెయింటైన్ చేయటం లేదు. వాళ్ళు సరిగా సమయానికి ప్రమాద స్థలికి క్షతగాత్రుల్ని వాళ్ళకి సేవలు అందించడానికి ఆ ప్రాంతాలకి సరైన సమయానికి వెళ్ళడం లేదు. అలా వెళ్ళకపోవటం వల్లనే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒక బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టింది. సో దీనివల్ల ప్రజల్లోకి రాంగ్ ప్రొజెక్షన్ అనేది వెళుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత పత్రిక ఉంది, సాక్షి అనే పత్రిక ఉంది అని చెప్పేసి ఇలా ఇష్టానుసారం కథనాలని వండి వార్చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఇవాళ కొత్తగా జరుగుతుంది కాదు, అనాదిగా సాక్షి ఎప్పుడైతే మొదలుపెట్టారో, వైఎస్ఆర్ ఉన్నప్పుడే సాక్షి మొదలుపెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఆ సాక్షిలో ఎప్పటి నుంచి అయితే మొదలుపెట్టారో అప్పటి నుంచి అబద్ధపు కథనాలే ఎక్కువగా ప్రచారం అవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం అంటే వాళ్ళు అధికారంలో ఉంటే ఓకే, వాళ్ళకి కావాల్సినట్టుగా రాసుకుంటారు. ప్రభుత్వంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నట్టుగా రాసుకుంటారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ప్రభుత్వం మీద ఇలా బురద చల్లే కార్యక్రమాలు మాత్రమే రాస్తారు. ఇంకా ఏవి కూడా ఈ ప్రచురణలో అంతకు మించి ఏవి కూడా భిన్నంగా ఉండవు. యథార్థాలకి దగ్గరగా ఉండేవి చాలా తక్కువ అంశాలు ఉంటాయి. అవి ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని మాత్రమే ఇక్కడ యథార్థానికి దగ్గరగా రాసుకుంటూ ఉంటారు. మిగతా అవన్నీ కూడా యథార్థాలకి సత్య దూరమైన మాటలే ఉంటాయి, యథార్థాలకి దూరంగా ఉంటాయి. సో దీనివల్ల ప్రజలు ఎప్పుడు కూడా తప్పుదో పట్టకుండా ఉండాలని చెప్పేసే నేను ఇలాంటి వాటి మీద వీడియో చేశాను. ఈ వీడియో అంత ఇంపార్టెన్స్ ఉన్న వీడియో అని చెప్పి మీరు అనుకుంటారా, అనుకోరా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.